చూడాల్సిన వాళ్ళు చూడండి. చూడండి మరి చూడండి. పాటలే మనం చూస్తున్నారు అందరూ. చూడండి చూడండి చూడమ్మా మోతాత్ర చూడండి. ఆదరణగా 2 మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత భూస్థాపన కార్యక్రమానికి వెళ్దాం. సరేనా? అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. అప్పుడు తిమోతి గారు ప్రార్థన చేస్తారు. రైట్, మంచిది. అందరూ కూడా వాక్యాన్ని విందాం. అందరు కూడా వచ్చేసి ఎవరు అరవకుండా కొద్ది నిమిషాలు మాత్రము వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ప్రకటన గ్రంథంలో ఉంది, చూడండి. అందరూ ఒక మాట వినాలి. అందరూ దయచేసి వినండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 14వ అధ్యాయం 13వ అంతటా ఇప్పుడు నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పుచున్నాడు. వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. చూడండి, అంతటంట ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు, అంటే మన తాడవారిపాలెం, ఈబరిపాలెం, చీరాల ఇది కాదండి. ఈ భూమి మీద సర్వ ప్రపంచములో అంతటా కూడా ప్రభువునందుండి మృతునందినటువంటి మృతులు ధన్యులు. మరి తల్లిగారు చాలా ఏజ్ ఉన్నట్టుంది. ఎంత ఉండేది వయసు? సుమారు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల దీర్ఘాయువుతో ఆమె ఈ భూమి మీద తన బిడ్డల మనవ సంతానాలను చూసింది. మరి నిన్నటి దినాన ప్రభు యొక్క పిలుపు 90వ కీర్తన నరులారా తిరిగి రండి అంటే పుట్టిన వారు ఏమైపోవాలా? వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి అని సెలవీయంగానే ఎంత బలస్తులైనా సరే, ఎంత డబ్బున్నవారు సరే, ఎంత పేదరికలు ఉన్నవారు సరే వెళ్ళిపోవాల్సిందే. దేవుని మాట వినగానే చనిపోవాల్సిందే. భూమి మీద పుట్టినవారు ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. గనుక తల్లిగారు కూడా దేవుని యొక్క పిలుపు విని దేవుని చెంతకు చేరిందని విశ్వసిద్దాం. విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు, మరి వారి బంధువులు, రక్త సంబంధికులు, అందరికి కూడా ఆదరణ కలిగించేది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ కుటుంబానికి దేవుని యొక్క ఆదరణ కలిగి ఉండాలని ప్రభు పేట నేను కూడా తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. అందరు తలలు ఉంచండి. అమ్మగారు పేరేంటి? అన్నపూర్ణమ్మ. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అని తండ్రి వందనాలు. తల్లిగారు అన్నపూర్ణమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినప్పుడు ప్రభా, నీ స్వరం విని ప్రభా నాయన అయ్యా ఈ దేశాన్ని, ఈ భూమిని విడిచిపెట్టి ప్రభా అయ్యా నీ పిలుపు విని నీ చెంతకు చేరిందని విశ్వసిస్తున్నాం. తల్లిగారిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబం ప్రభా, తన బిడ్డలు, తన భర్త, అయ్యా మనవ సంతానం అందరికీ నేను ఆదరణ ఓదార్పు దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. సంఘానికి, శ్రేయాభిలాషులు అందరికీ ఆదరణ ఓదార్పు దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. ఈ తలని ఇప్పుడు భూస్థాపన కార్యక్రమం మేము తీసుకెళ్తుండగా మార్గం అంతటా చక్కగా భూస్థాపన కార్యక్రమం జరుగుటకు నీ కృప దాయించమని, కేవలం నీకు మహిమార్థం జరిగించమని, తల్లిగారు విడిచి వెళ్ళిన కుటుంబీకులందరికీ నీ ఆదరణ ఓదార్పు దాయించమని, శాంతి సమాధానం దాయించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తానికి జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తానికి జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో చేరవచ్చిన మనందరికీ, అన్నపూర్ణమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ సదాకాలం ఆదరణ కలిగి ఉండును గాక. ఆమేన్.
మూతేసేస్తున్నాం